మనకి మామిడికాయ సీజన్ మొదలైంది. మామిడికాయ సీజన్ అంటే ఆవకాయ సీజన్ మొదలైనట్టే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నువ్వులతో ఆవకాయ పెట్టుకుందాం. అందరూ మనం ఎండు కారంతో మామూలు రెగ్యులర్ ఆవకాయ ఉంటుంది, రెగ్యులర్ ఆవకాయ కాకుండా ఇది కారం లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కారం ఉండదు, రుచి చాలా బాగుంటుంది. మనం ఆవపిండి అవి వాడతాం, కానీ కారం ఎటువంటి కారం దీంట్లో వాడకుండా చేసుకుంటాము. ఎండుమిరపకాయలు కూడా వేయం. రుచి సూపర్ ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను కొలతలు చెప్తాను, కరెక్ట్గా కొలతలు మీరు రాసి పెట్టుకోండి. మీకు ఎక్కువ వాడుకుంటే కనుక డబల్ చేసుకోండి, తక్కువ చేసుకుంటే దీనికంటే తక్కువ చేసుకునే అవకాశం కూడా లేదు. ఒక కప్పు మామిడికాయ ముక్కలు మంచి కొట్టించి ఒక కప్పు మామిడికాయ ముక్కలు, అందులో సగం నువ్వులు వేయించాలి, మంచిగా దూరగా వేయించాలి. ఇది వేయించనివి మాడద్దు. ఉప్పు నువ్వుల్లో సగం ఉప్పు, దీనికంటే తక్కువ వేసుకోండి. 3 రోజు మనం తిరగ కలుపుకుంటాం. అప్పుడు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే తీయలేం. నేను పావు కప్పు తీసుకున్నా, కానీ దీనికంటే తక్కువనే కలుపుతాను నేను. పావు కప్పు ఉప్పు, దీంట్లో సగం ఆవపిండి, ఇదొక కప్పు, దాంట్లో సగం నువ్వులు, దాంట్లో సగం ఉప్పు, ఉప్పులో సగం ఆవపిండి, 1 టేబుల్ స్పూను పసుపు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఎందుకంటే ఎటువంటి రుచి అంటే వేరేవి ఎక్స్ట్రా వేసామనుకోండి, వేస్తే ఈ నువ్వుల్ని ఇవి డామినేట్ చేస్తాయి. డామినేట్ చేయొద్దు, నువ్వుల రుచే ఉండాలి. నువ్వుల రుచి ఉండాలి అంటే మనకి ఇవి ఎక్కువ ఉండద్దు, ఇవి డామినేట్ చేయొద్దు. కొద్దిగా రుచి లైట్గా తగులుతూ ఉండాలి. 1 టేబుల్ స్పూను మెంతిపిండి, మెంతులు ఎర్రగా వేయించుకుందాం. వేయించేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేస్తే మెంతిపిండి రెడీ అవుతుంది. మెంతిపిండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వుల్ని గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి ఏం చేద్దామన్నా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం నూనెను కూడా కాచి చల్లార్చుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, నువ్వుల నూనె తీసుకుందాం, నువ్వుల పప్పుల నూనె తీసుకుందాం. మళ్ళీ వేరుశనగ నూనె, పల్లి నూనె తీసుకుంటే ఏమవుతుంది, అది రుచి ఎక్కువైపోయి నువ్వుల్ని డామినేట్ చేస్తుంది. అందుకనే నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల పప్పు నూనె తీసుకొని దాన్ని వేడి చేసి చల్లార్చుకుందాం. పక్కన వేడి చేసాను, చల్లారుతుంది. చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుని వస్తాను. మీకు అవైలబుల్ లేకపోతే ఇంకా వేరే నూనె వాడుకోండి, కానీ నువ్వుల నూనె ఏంటిదంటే అడ్వైజబుల్, బాగుంటుంది రుచి. రైట్, ఇది నేను గ్రైండ్ చేసుకుని వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను గ్రైండ్ చేసుకుని వస్తాను, మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది మనం నువ్వుల్ని గ్రైండ్ చేసేసుకున్నాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాము, ఆవపిండి వేసేద్దాం, ఇంగువ వేసేద్దాం, పసుపు, రైట్, మెంతి పొడి వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పును కూడా వేద్దాం. ఉప్పు మీరు మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా చూసి వేసుకోండి. ఉప్పు ఒక్కోసారి ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. మామిడికాయ ముక్క బాగా పుల్లగా ఉందనుకోండి, 2 చెంచాలు ఎక్కువ పడుతుంది. మామిడికాయ ముక్క తక్కువగా ఉంటే అది తక్కువ ఉండి కొద్దిగా పులుపు తక్కువ ఉంటే కనుక ఉప్పు తక్కువ పడుతుంది. ఉప్పుని మనం 3వ రోజు మళ్ళీ తిరగలిపినప్పుడు రుచి చూసుకున్నప్పుడు సరి చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ వేస్తే తీయలేం. కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఒకసారి మీరు సరి చూసుకొని తక్కువనే వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసి మామిడికాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. కనీసం నూనె కూడా చల్లారుతుంది. నేను కలిపేసుకుంటాం, మంచిగా కలిపి మీ దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అదండి, మిక్స్ చేసేసాము. ఇప్పుడు ముక్కల్ని వేసుకుందాం. నీళ్లు తగలనీయకండి. ఇది రకరకాల ప్లేసుల్లో రకరకాల పేర్లతో పిలుస్తారండి. నువ్వు ఆవకాయ, పచ్చ ఆవకాయ, రకరకాల పేర్లతో పిలుస్తారు. కాకపోతే చేసే పద్ధతి మటుకు ఒకటే. ఇప్పుడు ఏం చేసాం, ముక్కలు వేసేసాం కదా. ముక్కలన్నిటికీ అంటేటట్టుగా, మసాలా అంటేటట్టుగా కలుపుకొని నూనె వేద్దాం పైనుంచి. ఇప్పుడు ఏం చేసాం, అన్ని కలిపేసుకున్నాం కదా, నూనెని చక్కగా వేసుకుందాం. ఇది పప్పు నూనె,
నువ్వు పప్పు నూనె మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక్క 2 రోజులు వదిలిపెట్టేద్దాం. వదిలిపెడితే ఏమవుతుంది, ఊరుతుంది. ఉప్పు మరీ తక్కువ వేస్తే బూజు వచ్చేస్తుంది. చూసుకుని వేసుకోండి, మరి తక్కువ వేయకండి, ఎక్కువ వేయకండి, చూసుకుని వేసుకోండి. దీన్ని వదిలిపెడదాం ఒక 2 రోజులు. వదిలిపెట్టేసి కలుపుకొని మీకు 2వ రోజు 1, 2, 3 3వ రోజు దీన్ని ఓపెన్ చేద్దాం. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది 3వ రోజు చక్కగా ఊరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, నువ్వు ఆవకాయ తెలంగాణ స్పెషల్ అండి. వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇది మనం నూనె కాగబెట్టాను చూసారా. నూనె కాగబెట్టినప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు ముద్ద వేసేస్తారు. ఒక 20 మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దంచి దాంట్లో ముద్ద వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది యాస్టీస్గా దీని రుచిని మనం ఆస్వాదించాలి అంటే ఎటువంటి అవి ఎక్కువ కలపకుండా వెల్లుల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయ ముద్ద అవి లేకుండా తింటేనే దీని రుచి బాగుంటుంది. లేదు మేము అల్లం వెల్లుల్లిపాయ కలుపుతామంటే కనుక నూనె మనం వెచ్చబెట్టాం కదా, దాంట్లో వేసేసేయండి. వేసి బాగా అది వేగనీయండి. వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఈ నూనె అప్పుడు కలిపేసుకోండి. రైట్, ఇది కలిపేసుకుందాం. ఒక్కసారి నేను దీన్ని ఏం చేస్తానంటే, కలుపుకున్న తర్వాత కలుపుకున్నామండి. కరెక్ట్గా సరిపోయింది. ఒక్కసారి నేను ఉప్పుని టేస్ట్ చేస్తానండి. ఉప్పు చూసి సరిపోకపోతే కలుపుకుంటా, సరిపోయిన తర్వాత చూస్తానండి. నేను ఒకసారి టేస్ట్ చేసి చేయి కడుక్కుని వస్తాను. ఇప్పుడే ఇదండి మనకి ఉప్పు అది సరిపోయింది. డైరెక్ట్ గాజు దాంట్లో కానీ లేకపోతే జాడీలో కానీ తీసుకుని పెట్టుకుందాం. స్టీల్ దాంట్లో పెడితే పాడైపోతుంది. స్టీల్ దాంట్లో పచ్చడి ఉప్పు అది కలిసింది కదా, తినేస్తుంది. దాంట్లో పెట్టుకోవద్దు. తర్వాత నేను దీని డిస్క్రిప్షన్ యూట్యూబ్ మన ఛానల్లో కేజీ లెక్కన ఇచ్చానండి. నేను మీకు చూపెట్టింది గ్లాసు చెంచా లెక్కని చెప్పాను, దాంట్లో కేజీల డిస్క్రిప్షన్ ఇచ్చాను, గమనించండి అది. రైట్, ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ, మామూలు ఆవకాయ ఎట్లా తింటామంటే తినచ్చండి. రుచి అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలు అడిగి మరీ తింటారు. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.